మునగాడిగా వస్తుండగా మేము భయపడతట్టు కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డు ఉన్న కేసీఆర్ అని. ఎప్పుడు వస్తారా అని మేము చూస్తాం ఉతికి ఆరేస్తానికి. ఆయన ఏమనుకుంటున్నట్టే ఆయన వస్తే మేము భయపడతాం అనుకుంటున్నాం. ఫస్ట్ రాగానే నేనే లేస్తా, ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు కట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటే నేను ఇవాళ రేషన్ కార్డు ఇచ్చడే కాదు, రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదోళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుండో ఆ పేదోళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచనలు వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కి మన 3 కోట్లు ఇప్పించిన, ఇంకా 2-3 కోట్ల బకాయి మొత్తం అప్పులపాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇవాళ రేషన్ కార్డు ఊరుకో 40-50 ఇండ్లు ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేరు. ఇలా పునాది తీసుకోగానే అకౌంట్లో పడుతున్నాయా లేదా? మీరు ఎవరి దగ్గర పోకుండా వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పైసా జమ చేసుకుంటూ క్యాబినెట్లో మాట్లాడి పేదవాళ్ళని చేసుకుంటూ పోతుంటే 24 నెలలు ఆఫీస్కి రాకుండా కూడా ఎంఆర్ఓను, ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎవడన్నా వాళ్ళు నౌకరీ ఆఫీసు రాకుండా జీతం ఇస్తామా? ఈయనకి మాత్రం అసెంబ్లీకి రాకుండా నెలకు 5 లక్షల లెక్క 1,20,00,000 జీతం తీసుకుండు. ఇక ఆయన ఏంటో పెద్ద కృష్ణా జలాల కంటే అన్యాయం అయిందంట.